అందరికీ నమస్తే అండి. తమిళనాడులో నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఎన్నికల ఫలితాలు వచ్చింది. మే 4వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమం అయింది. ఈరోజు అంటే దాదాపుగా 6 రోజులు పట్టింది. ఈ 6 రోజుల పాటు గంటకు ట్విస్టే. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అన్నా డిఎంకే కలుస్తాయేమో, లేదా అన్నా డిఎంకే నుంచి చీలిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేలోకి వచ్చేస్తారేమో, లేదా సిపిఐ వాళ్ళు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, వీసీకే వాళ్ళు ఏమి షరతులు పెడతారో, ఇలా అనేక ఒకవైపు ప్రభుత్వం అసెంబ్లీ రద్దు అయిపోద్దని, రాష్ట్రపతి పాలన వస్తుందని, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని, అసలు ఈ 6 రోజుల్లో దాదాపుగా ఎన్ని పుకార్లు పుట్టాయో, ఎన్ని గాలి వార్తలు పుట్టాయో, ఎన్ని గాసిప్స్ వచ్చాయో అందరికీ తెలుసు. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు విజయ్కి కూడా నమ్మకం లేదు. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా రేపొద్దున వీసీకే వాళ్ళు సడన్గా ఏం డిమాండ్ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారో తెలియదు. సో సంకీర్ణ ప్రభుత్వం అంటే ఆ సమస్య ఉంటుంది, ఆ తలనొప్పి ఉంటుంది. సో ఎట్టకేలకు విజయ్కు మద్దతు ఇవ్వడానికి వీసీకే పార్టీ అంగీకరించింది. ఇందాకే ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు అండ్ గవర్నర్కి కూడా లెటర్ పంపించారు. సో దీంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం అవ్వడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కినట్టయింది. టీవీకే పార్టీకి ఉన్న 107 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 ఎమ్మెల్యేలు, దాంతో 112, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే పార్టీ 2, ఈ 6 కూడా కలుపుకుంటే మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి ఉంది. సో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపో ఎల్లుండో ముహూర్తం చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈలోగా నేను ఈ వీడియో చేసేటప్పటికైతే గవర్నర్ అపాయింట్మెంట్ అయితే కోరారు. మేబీ మీరు చూసేసిన గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉంది. 118 మంది సంతకాలతో పత్రాలతో కూడిన డాక్యుమెంట్స్ని గవర్నర్ గారికి అందిస్తారనమాట. ఆల్రెడీ టీవీకే పార్టీ తరపున ఆ 107 మంది ఎమ్మెల్యేల సంతకాలతో పాటు, కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేల సంతకాలతో పాటు, సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీల సంతకాలు కూడా ఒక లెటర్లో రాసి అవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గరికి తీసుకువెళ్తున్నారు. సో ఇంకా ఇబ్బందులు ఏమీ లేనట్టే. అయితే ఇక్కడ వీసీకే పార్టీ చాలా డిమాండ్లు. యాక్చువల్లీ వాళ్ళు డిప్యూటీ సీఎం అడిగారంట, కానీ డిప్యూటీ సీఎం ఇవ్వము, కానీ ఒక మంచి క్యాబినెట్ బెర్త్ ఇంకేమైనా ఇస్తాం, మంచిదే ఇస్తాం, డిప్యూటీ సీఎం కాకుండా ఇంకేమైనా అంటే పట్టణాభివృద్ధి కానీ గ్రామీణాభివృద్ధి కానీ అడిగారంట. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ విజయ్ రిజైన్ చేస్తారు కదా, ఇప్పుడు 2 చోట్ల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, తిరుచి ఈస్ట్ రిజైన్ చేసే అవకాశం ఉంది కదా. సో ఆ సీటు వీసీకే పార్టీకి ఇవ్వమని అడిగారంట. సో అది కూడా మళ్ళీ మాట్లాడదాం, చర్చిద్దామని పెట్టారు. అయితే వీళ్ళ డిమాండ్లు మాత్రం బాగా హైలో ఉన్నాయన్నమాట. అలాగే రేపు పొద్దున ఒక ఎంపీ కూడా ఒక ఆయన టీవీకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఆయన కూడా రిజైన్ చేస్తారు కాబట్టి ఆ ఎంపీ సీటు కూడా అడిగారు. అంటే విపరీతమైన వర్క్స్, అలాగే కొన్ని వర్క్స్ అడిగారు, కొన్ని పోస్టింగ్లు అడిగారు, కొన్ని జిల్లాల్లో పెత్తనం అడిగారు, చాలా అడిగారంట వీసీకే వాళ్ళు. వాటిలో కొన్ని విజయ్ ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. ఎటువంటి షరతులు లేకుండా బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నది వామపక్షాలు మాత్రమే. వాళ్ళ విలువ, వాళ్ళ గౌరవ మర్యాదలు వాళ్ళు కాపాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఉంటే 2 మంత్రి పదవులు తీసుకుంటోంది. వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉంటే 1 మంత్రి పదవి తీసుకుంటోంది. సో మొత్తం 35 మంది క్యాబినెట్లో కొలువుంటారనమాట. ఆ 35లో 3 మంత్రి పదవులు మిత్రపక్షాలకు ఇవ్వగా ఇంకా 32 మంత్రి పదవులు భర్తీ చేయనున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా మంత్రులు ఎవరు ఏమిటనేది తేలలేదు, పోర్ట్ఫోలియోలు ఏమీ తేలలేదు. కానీ విజయ్ అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. అయితే చెప్తున్నానండి, నోట్ మై వర్డ్స్, ఏదైనా జరగవచ్చు. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. చూడండి, ఈ 2 ఎమ్మెల్యేల మద్దతు లేక ఈ వీసీకే పార్టీ అనేది చాలా చిన్న పార్టీ, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి ఇంత హై డిమాండ్ ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో 1 ఎమ్మెల్యే అయినా కీలకమే. రేపు పొద్దున 1 ఎమ్మెల్యేకి ఏదైనా అయిందనుకోండి, అతను పార్టీ మారిపోయాడు అనుకోండి, ప్రభుత్వం కూలిపోద్ది కదా, మ్యాజిక్ ఫిగర్ ఉండదు కదా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని డిమాండ్లు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కేవలం మద్దతు ఇవ్వడానికే ఇన్ని డిమాండ్లు పెట్టిన వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ల విషయంలో మా వాడికి ఆ పోస్టింగ్ ఇవ్వండి, మా వాడికి పోస్టింగ్ ఇవ్వండి అని ఏ ఒక్క ఎమ్మెల్యే అలిగినా, ఏ ఒక్క ఎమ్మెల్యేకి తను అనుకున్న పని జరగకపోయినా రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి? నేను రిజైన్ చేసేస్తాను అని బెదిరిస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంటే కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వు ఉండు, రిజైన్ చేస్తే చేసేయని అంటున్నారు పార్టీల పెద్దలు. కానీ తమిళనాడులో అలా ఉండదు పార్టీ పరిస్థితి. బాబు నువ్వు నీకేం కావాలంటే అవి ఇస్తాం. సో ఇక్కడ 164 మంది అయ్యేసరికి వాళ్ళకి నచ్చిన పోస్టింగ్లు ఇవ్వట్లా.
వాళ్ళకి అసలు పనులు జరగట్లా, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వట్లా. కానీ అక్కడ అపాయింట్మెంట్లు ఇస్తారు, పనులు చేస్తారు, పోస్టింగ్లు ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇస్తారు, అడిగితే పదవులు కూడా ఇస్తారనమాట. సో అట్లా సంకీర్ణ ప్రభుత్వంలో అంత హై డిమాండ్ ఉంటుంది ఎమ్మెల్యేలకు. అయితే ఎటొచ్చి స్టాలిన్ గెలవలేదు కాబట్టి, అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారేమో. అండ్ డిఎంకే, అన్నా డిఎంకే వంటి సీనియర్ పార్టీలను, ముదిరిన పార్టీలను అసెంబ్లీలో ఎదుర్కోవడం కూడా విజయ్కు కత్తిమీద స్వామే. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడపడం కూడా ఆయన కత్తిమీద స్వామే. అండ్ కాంగ్రెస్ అధికార పక్షంలో చేరింది కాబట్టి బీజేపీ కూడా అక్కడ పొలిటికల్ గేమ్స్ నిత్యం ఆడుతూనే ఉంటుంది. సో ఎనీ టైం అది ఆ విజయ్ పార్టీలో కొంతమందిని చీల్చేసి డిఎంకే, అన్న డిఎంకేతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే మనం కల్లారా చూసాం, గోవాలో చూసాం, మేఘాలయలో చూసాం, మహారాష్ట్రలో చూసాం, కర్ణాటకలో చూసాం, అనేక రాష్ట్రాల్లో గడిచిన 7-8 ఏళ్ళగా జరిగిన పరిణామాలన్నీ చూసాం. కాబట్టి విజయ్కి కత్తిమీద సమయం. ఒకవేళ విజయ్ కనుక కాంగ్రెస్ని కలుపుకోకుండా ఉంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు, బీజేపీ వాళ్ళు లైట్ తీసుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికార పక్షంలో ఉంది కాబట్టే బీజేపీ వాళ్ళ పావులు వాళ్ళు కలుపుతారు. సో ఇది విజయ్కి మాత్రం ఈ 5 ఏళ్ళు కత్తిమీద సాము. చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా నేను ఎందుకు ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తున్నానో లడ్డూ పళ్ళెం అనేది మీ అందరికీ ఒక్క మాటలో చెప్తానండి. మంచి ప్రోడక్ట్. ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ 4700 మంది పర్చేస్ చేశారు, వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టారు తెలుసా. 4700 మంది. వారిలో 97% అబోవ్ రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టారు. బాగున్నాయి అన్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా సరే వీళ్ళ దగ్గర బల్క్ ఆర్డర్ పెడుతున్నారు. అండ్ వీళ్ళ దగ్గర కొత్త ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏబీసీ, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి ఐటమే, అండ్ రకరకాల పౌడర్స్, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర లడ్డూలు మీకు మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటితో ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. ఎవరికైనా అంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వీటి వలన. డాక్టర్స్ కూడా ఇవి తినమని రిఫర్ చేస్తుంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, షుగర్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీళ్ళు డేట్స్ పౌడర్ వాడతారు, లేదంటే బెల్లం పొడి వాడతారు. అండ్ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్లో వాట్సాప్లో సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. యూకే కానీ, యూఎస్ కానీ, దుబాయ్ కానీ ఎక్కడికైనా సరే వీళ్ళ షిప్పింగ్ ఉంది. 2-3 రోజుల్లో షిప్ చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. laddupallam.com అనే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా యూఎస్ఏ వాళ్ళకి ఎవరికైనా స్పెషల్ ఆర్డర్స్ ఎక్కువ కావాలి అనిపిస్తే మాత్రం మొబైల్ నెంబర్ 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.